అనగా అనగా ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం చుట్టూ ఒక పెద్ద అడవి ఉంది. అడవిలో ఉండే జంతువులు, పక్షులు అప్పుడప్పుడు ఆ గ్రామంలోకి వచ్చి వెళ్తూ ఉంటాయి. ఒకరోజు ఒక మంకీ అంటే కోతి, ఒక ప్యారెట్ అంటే రామచిలుక, ఒక పీకాక్ అంటే నెమలి ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నాయి. మొదట కోతి ప్యారెట్తో మాట్లాడటం మొదలు పెడుతుంది. ప్యారెట్, నువ్వు చాలా అందంగా ఉంటావు. అందరికీ నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎవరైనా బాగా మాట్లాడినా, ముద్దు ముద్దుగా మాట్లాడినా చిలక పలుకులు అని నిన్ను మెచ్చుకుంటారు. అదే ఎవరైనా సరిగ్గా మాట్లాడకపోయినా, సరిగా ప్రవర్తించకపోయినా కోతి చేష్టలను నన్నే తిడతారు. అసలు నన్ను మెచ్చుకోరు అంటుంది మంకీ. అప్పుడు ప్యారెట్ మంకీతో ఇలా అంటుంది, అయ్యో మంకీ, నువ్వలా బాధపడబాకు. నీలో చాలా టాలెంట్ ఉంది. నువ్వు ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి గబగబా దూకగలవు. నేను అలా దూకలేను. ఏదో కొంచెం ఎగరగలిగినా నీకులాగా చెట్టు మీద నుంచి వేలాడలేను. అదే నువ్వైతే చెట్టు మీద నుంచి వేలాడగలవు. నీ పిల్లల్ని నీ వీపు మీద వేసుకుని నీతో పాటు తీసుకెళ్ళగలవు. అవన్నీ మరి నేను చేయలేను కదా. అంటే నీకంటే నేనే చాలా తక్కువ కదా. నాకంటే నువ్వు చాలా గొప్ప కదా. అంటే ఒక్క అందముని పక్కన పెడితే అన్నిట్లోనూ నువ్వే నాకంటే గొప్ప అంటుంది ప్యారెట్. ప్యారెట్ మాటలతో తృప్తిపడిన మంకీ నెమలితో మాట్లాడటం మొదలు పెడుతుంది. నెమలి, నెమలి, అబ్బా నువ్వు ఎంత అందంగా ఉంటావు, ఎంత బాగా నాట్యం చేస్తావు. నీకు రంగురంగుల ఈకలుంటాయి నీ శరీరంలో. అందరికీ నువ్వు ఎంత బాగా నచ్చుతావో. ఎవరైనా బాగా డాన్స్ చేస్తే నెమలిలా చేసిందంటారు. బాగా చేయకపోతే కోతిలా డాన్స్ చేశారని నన్ను తిడతారు. నేను ఎంత ప్రయత్నించినా నీకులాగా అందంగా డాన్స్ చేయలేను కదా అంటుంది మంకీ. అప్పుడు నెమలి అంటుంది, అయ్యో మంకీ, నువ్వే నాకంటే అదృష్టవంతురాలివి. ఎందుకంటే నేను నేల మీద మాత్రమే నడవగలను. నువ్వు నేల మీద నడవగలవు. ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి దూకగలవు. చెట్టు మీద నుంచి తలకిందులుగా వేలాడగలవు. డాన్సు చేయగలవు. చిన్న చిన్న జిమ్నాస్టిక్స్ చేసి అందరినీ నవ్వించగలవు. పనులు చేసి పెట్టి అందరినీ మెప్పించగలవు. కానీ నేను అవేమీ చేయలేను కదా. పైగా ప్యారెట్ పాడినట్టు అందంగా కూడా పాడలేను కదా. అంటే మీరిద్దరే నాకంటే చాలా గ్రేట్ కదా అంటుంది ప్యారెట్. అప్పుడే అక్కడికి ఒక కాకి వచ్చి జరిగిందంతా తెలుసుకుని ఇలా చెప్తుంది, అయ్యో మీరిలా ఫీల్ అవ్వటం సరికాదు. అలా అనుకుంటే అసలు నేను నల్లగా ఉంటాను, అందంగా ఉండను. నన్ను కాకి గోల అని తిడుతూ ఉంటారు. చిలుకని మెచ్చుకున్నట్టు, నెమలిని మెచ్చుకున్నట్టు, కనీసం మంకీని మెచ్చుకున్నట్టు కూడా నన్ను ఎప్పుడూ మెచ్చుకోరు. కానీ ఎవరికుండే విలువ వాళ్ళకుంటుంది. ఎవరు ఎందులోనూ తక్కువ కాదు. అందరిలోనూ లోపాలున్నాయి. అందరిలోనూ బలాలు బలహీనతలు ఉన్నాయి. మనం మన జీవితంలో మన బలమేమిటో తెలుసుకుని దాని ద్వారా విజయం సాధించడానికి చూడాలి. కావాలి అంటే మనలో ఉన్న బలహీనతను మార్చుకోగలము. కానీ నేను నా రూపాన్ని, నా గొంతుని మార్చుకోలేను కదా. అలాంటి విషయాల్లో నేను మీతో పోల్చుకుంటే నిరాశ తప్పించి ఏముంటుంది. కొంతమంది నన్ను తిడతారు, మెచ్చుకుంటారు. అయినా నేను వాటిని ఏమీ పట్టించుకోను. నాకు నచ్చినట్టు నా మార్గంలో వెళ్తూ ఉంటాను. మనం అలాగే ఉండాలి ఎప్పుడూను. ఎవరితోనూ పోలిక వద్దు అంటుంది కాకి. కాకి మాటలు విన్న తర్వాత ఆ మూడు కూడా, అవును నీ మాటలు నిజమే, మేము కూడా నీకులాగానే ఉంటాము, ఎవరితోనూ మా జీవితాలను పోల్చుకోము అని సంతోషంగా తృప్తిగా చెప్తాయి. అవి వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా వేరే వాళ్ళతో పోల్చుకుని నిరాశ పడకుండా సంతోషంగా ఉంటాయి. ఇదంతా విన్నాక మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, మనం ఎప్పుడూ వేరే వాళ్ళతో మన జీవితాన్ని పోల్చుకోకూడదు. అందరూ నాకంటే సంతోషంగా ఉన్నారు, అందంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, వాళ్ళకి అసలు కష్టాలే లేవు, అందరూ వాళ్ళనే మెచ్చుకుంటున్నారు అని అనుకోకూడదు. ఇలా అనుకుంటే దానినే తెలుగులో దూరపు కొండల నునుపు అంటారు. ఇంగ్లీష్లో గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అంటాం. అంటే మనకంటే ఎదుటి వాళ్ళ జీవితమే బాగుంది అనుకోవడం అన్నమాట. ప్రతి మనిషి జీవితంలోనూ బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. వాటన్నిటినీ ఎలా అధిగమించి
ముందుకు వెళ్ళాము, ఎలా విజయం సాధించాము అనేదే ముఖ్యం. చివరిగా ఒక మాట, మనం మన జీవితాన్ని వేరే వాళ్ళ జీవితాలతో పోల్చుకుని నిరాశ పడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ విజయ సాధనకై కృషి చేద్దాం. మీకు నా కథ, నేను చెప్పిన విధానం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.